రెడ్ బుక్ గురించి కొంతమంది డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. మీకున్న అవగాహన ఏంటి ఏంటంటే? ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ విషయమే తీసుకుందాం. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, సెంట్రల్లో అక్కడ, ఇక్కడ స్టేట్లో వీళ్ళు. గతంలో బండి సంజయ్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, పేపర్ లీక్ అని చెప్పి సంబంధం లేని కేసులో జైలుకి పంపించి రోజంతా హింస పెట్టాడు. షర్మిలను ఎంత ఇబ్బంది పెట్టాడు, రేవంత్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టాడు, కూతురు పెళ్ళికి కూడా ఒప్పుకుండా చాలా. అండ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా మనిషికి దెబ్బ పడుతుందో అంత కసిగా ఎదిగి ఉండు నీ సంగతి చేస్తా, నాకు ఒక రోజు వస్తుందని స్థాయికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఒక రోజు వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. అంటే నువ్వు రాజకీయంగా మనుషుల్ని ఇబ్బంది పెడితే పర్లా, నిన్ను రాజకీయంగానే ఎదుర్కొంటారు. కానీ వ్యక్తిగతంగా నువ్వు చాలా హింస పెడుతుంటే ఎట్లా, ఇప్పుడు కూతురు పెళ్ళికి పోనివ్వడం, అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, ఇట్లాంటివి కొన్ని వ్యక్తిగతం. అవి చాలా హింస పెడితే దానికి తగ్గట్టుగా రుణం తీర్చుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు కూడా ఆయన తీర్చుకుంటాడు. ఇక ఏపీకి వెళ్దాం. రాజకీయంగా నువ్వు ఏమైనాను, వీళ్ళకి అసలు డెవలప్మెంట్ చేత కాదు, వీళ్ళ వల్లే నా రాష్ట్రం నాశనం అయిపోయింది, 5 ఏళ్ళు వీళ్ళు చాలా అప్పులు తెచ్చి మా మీద పెట్టారు, వీళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు, 100 చెప్పు. అమరావతి భూములు అమ్ముకున్నారు, వీళ్ళంతా ఇది, వీళ్ళంతా ఫ్రాడ్, కబ్జాదారులు, దొంగలు, దొంగాకోర్లు, ఎన్ని అన్నా తప్పులేదు. కానీ ఎవడికి పుట్టావో చూసుకోరా, నీ పుట్టుకేంటి, నీ భార్య ఏంటి, నీ అమ్మ ఏంటి, నీ నాన్న ఏంటి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక రోజు గుర్తుపెట్టుకుంటారుగా. సరే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, నీ దగ్గర అధికారం ఉందని రెచ్చిపోయి విర్రవీగి మాట్లాడుతున్నావు. అది నీ నుంచి దూరం అయినప్పుడు, అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను అని ఎవరైనా కామన్, అది హ్యూమన్ సైకాలజీ. నెక్స్ట్ సంబంధం లేకుండా జైల్లో పెట్టడం, ఆయన కట్టడాలు ఏమన్నా ఉంటే కూల్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే ఏదో ఒకటి చేయడం, అండ్ నీ దగ్గర ఉన్నటువంటి మహిళలతో తిట్టించడం నోరేసుకొని. అండ్ వ్యక్తిగతంగా ఈ ముఖ్యమంత్రికి తెలివిలేని ముఖ్యమంత్రి, చదువులేని ముఖ్యమంత్రి అని తప్పులేదు, లేదా ఈ రాజకీయ నాయకుడు అదను, అంతేగాని పప్పుగాడు ఇంకా ఏమేమేమో అండి, మనిషిని అనకూడని మాటలన్నీ అన్నారు. సో తను అనుకుంటాడు ఒకరోజు నేను వీళ్ళకి సమాధానం చెప్పే రోజు నాకు వస్తుంది. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కడు అలాగే మొక్కుకుంటాడు, దేవుడా వీళ్ళకి సమాధానం చెప్పే స్థాయికి నన్ను తీసుకెళ్ళు అని. ఒకరోజు రానే వచ్చినప్పుడు ఎందుకు కూరుకుంటారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పుకుంటూనే వెళ్తారు. అది కూడా టీడీపీ శ్రేణిలో చాలా ఉత్సాహాన్ని వచ్చింది. వాళ్ళు కూడా సేమ్ ఇది ఏవైతే చెప్తున్నాడో వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు, మాకు రోజు వస్తుంది అప్పుడు మేము చెప్తాను అని చెప్పి ఒక రకమైనటువంటి ఆవేశానికి పోకుండా వెయిట్ చేసే విధంగా అది పనిచేసింది. వాళ్ళు సైలెంట్గానే వెయిట్ చేసి ఇప్పుడు ఘన మెజారిటీతో గెలుపొందిన తర్వాత ఇప్పుడు మెల్లిగా చేసుకుంటారు. అండ్ ఇంకొకటి చాలామంది అనుకుంటారు గెలిచిన వెంటనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు అని. ఫస్ట్ వీళ్ళు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. పాతలు మిగిల్చిన అప్పులన్నీ మనం తీర్చాల్సింది ఎన్ని, దాంట్లో జనాలకు మనల్ని ఉద్ధరించాల్సింది ఏంటి, ఫస్ట్ మనం ఇచ్చిన ప్రామిస్లో ఏది ముందు పెడదాం, ఏది తర్వాత చేద్దాం, తర్వాత ఒక సపరేట్ కమిటీని పెట్టి వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్తారు. వాళ్ళు తీసుకొస్తారు, ఇగో ఇక్కడ కబ్జా చేశాడు, ఇక్కడ ఇది చేశాడు, ఇక్కడ అక్రమం చేసి ఈ స్కామ్ చేశాడు, అవన్నీ తీసుకొని అప్పుడు మళ్ళీ దర్యాప్తు చేయబట్టి వాళ్ళని జైలు వేయాలో లేకపోతే ఇంకేం చేయాలో అప్పుడు నిర్ణయించుకుంటారు. అంతే తప్పితే గెలిచాడు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి బీరువాల్సి రెడ్ బుక్ తీసి ఈతను టిక్కులు పెట్టారు అయితే ఏముండదు. మరి అంత మూర్ఖంగా ఎవరు చేయరు. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారమే అవ్వాల, దానికి ఒక ముహూర్తం ఖరారైన తర్వాత వాళ్ళ పొత్తుల కథ తేల్చిన తర్వాత నీకు నాకు అవన్నీ అయిన తర్వాత నిదానంగా ప్రజాపాలనపై దృష్టి పెట్టి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలను ఏ విధంగా అమలు పరచాలో ఒకసారి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ తర్వాత వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఏంటో అప్పుడు చూస్తారే తప్పితే ఇమీడియట్గా అయితే పెద్దగా ఏమేమి ఉండవు. బట్ 100% వీళ్ళని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళకైతే వీళ్ళు సమాధానాలు 100% చెప్తారు.